హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బెండకాయలు అనేవి మనం తెచ్చుకుంటాం కదండి. ఈ బెండకాయలు అనేవి ఎక్కువ రోజులైతే ఉండవండి, ఎందుకంటే మెత్తగా అయిపోయి మనకి ఎండిపోయినట్లుగా అలా అయిపోతాయి కదండి. అలా లేకుండా బెండకాయలు అనేవి ఎన్ని రోజులు ఉన్నా సరే అండి ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ బెండకాయలు అయితే నీట్గా అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఒక బట్ట అనేది తీసుకొని, ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి. తుడిచేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదండి, చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని బెండకాయలను వచ్చేసరికి ఎన్ని బెండకాయలు అయినా సరేనండి, మనం అన్నిటినీ వచ్చేసరికి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి టైట్గా ఉండే మూత అనేది టైట్గా ఉంటుంది కదండి, ఆ బాక్స్లోకి అయితే పెట్టేసుకోవాలండి. టిష్యూ అనేది వేసేసుకొని పెట్టుకున్నారంటే మీకు మామూలుగా జిగురు అనేది వస్తుంది అని అంటారు కదండి, ఏముండదండి. ఈ విధంగా పెట్టుకున్నాము అని అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని రోజుల తర్వాత మీరు చూడండి చాలా ఫ్రెష్గా అదే విధంగా ఫ్రెష్గా ఉంటాయండి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తామండి. ఈ విధంగా బెండకాయలు అనేవి మనం కేజీ కట్ చేయాలన్నా సరే అండి మనకు చాలా తక్కువ టైంలో అయితే కట్ చేయొచ్చండి. అది ఎలా అనేది చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బెండకాయలన్నీ మనమైతే పట్టుకొని నీట్గా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే కట్ అవుతుందండి. అంతేకాకుండా కట్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది మనకి ఈక్వల్గా ఉంటాయి కదండి, ఆ ఈక్వల్గా ఉండేటివన్నీ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని కట్ చేసుకున్నాము అని అంటే మీరు కేజీ బెండకాయలైనా 2 కేజీల బెండకాయలైనా ఎన్ని కేజీల బెండకాయలైనా సరేండి చాలా తక్కువ టైంలో ఎన్నైనా సరేండి చాలా త్వరగా అయితే కట్ చేసుకోవచ్చండి. మన టైం అనేది సేవ్ చేసుకునేదానికి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ఉంటే చాలా హడావిడి అయిపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా టీ జాలీ అనేది ఉంటుంది కదండి, ఈ టీ జాలీలో కొన్ని ఆ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి కదండి. అలాంటప్పుడు ఈ ట్రిప్ అయితే ట్రై చేశారంటే హోల్స్ అన్నీ అయితే ఓపెన్ అయిపోతాయండి. మళ్ళీ మనం నీట్గా అయితే యూస్ చేసుకోవచ్చండి. దాని లోపల వచ్చేసరికి చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం పైకి దానికి మీద అయితే పెట్టేయద్దండి. అలా పెట్టడం వల్ల హోల్ అయితే పడుతుందండి. అలా లేకుండా కొంచెం పైకి అనేది పెట్టేసుకొని ఈ విధంగా మనం వేడి అనేది చూపించుకోవాలండి. ఈ విధంగా చూపిస్తే మనకి చూస్తున్నారు కదండి పొగ అనేది వస్తుంది చూడండి. ఈ విధంగా లోపల ఏమైనా ఉన్నా సరే ఏమైనా ఇరుక్కొని ఉంటాయి కదండి, మనకు కనిపించకుండా ఉంటాయి కదా చిన్న చిన్నవి, కాబట్టి అలా ఇరుక్కొని ఉన్నా సరే ఆ విధంగా లోపల ఉండేవన్నీ అయితే బయటకు వచ్చేస్తాయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ విధంగా అయితే ఇదిలించుకోవాలండి. ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసరికి లిక్విడ్ అనేది ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఫస్ట్కి ఇప్పటికీ తేడా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా వెల్లుల్లి అనేది ఉంటుంది కదండి, వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి. మార్నింగ్ పూట అయితే మనం వెల్లుల్లి కారం అట్లా చేసుకోవాలంటే చాలా ఎక్కువ వెల్లుల్లి అయితే పొట్టు తీయాల్సి వస్తుంది కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి మనకి త్వరగా అవ్వాలి అని అంటే మనం ఈ విధంగా జనరల్గా చేసే ప్రాసెస్లో తీస్తే చాలా టైం పడుతుందండి. అలా లేకుండా మనకి పొట్టు అనేది చాలా సింపుల్గా ఈజీగా రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎన్ని వెల్లుల్లి అయినా సరే అండి ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చండి. దానికోసం వచ్చరికి ఒక బౌల్లో వచ్చరికి వెల్లుల్లి అనేది వేసుకొని హాట్ వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా హాట్ వాటర్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వాటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తాయో, చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. ఈ విధంగా ఎన్ని వెల్లుల్లి అయినా సరే అండి ఈ సింపుల్గా ఈజీగా అయితే పొట్టు అనేది తీసేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కొబ్బరి అనేది ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కదండి. ఈ చిప్పని పచ్చి కొబ్బరిని వేరు చేయాలి కదండి. మనం ఏమైనా చేసుకోవాలి అని అంటే వేరు చేయడం కష్టమైపోతుంది కదండి. ఇక నుంచి అయితే ఆ కష్టం అనేది లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ టెంకని కొబ్బరిని అయితే బయటికి తీసేయచ్చండి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టవ్ మీద అయితే సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి ఈ విధంగా ఉంచేసుకున్నామంటే 5 మినిట్స్ కూడా అవసరంలో ఒక 3-4 మినిట్స్ అండి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఒక చాక్ అనేది తీసుకొని సైడ్స్ అనేది తీసాము అని అంటే చాలా ఈజీగా అయితే వస్తుందండి. నేను చూపిస్తాను చూడండి మీకు.
చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం శ్రమ పడాల్సిన అవసరం లేదండి. జనరల్గా ఏం చేస్తామంటే కింద కొట్టడము, లేకుంటే ఒక గుండ్రాయి అనేది తీసుకొని వచ్చి కొట్టడము, అలా చేయడం వల్ల మనకి అది లోపలే కొబ్బరి అనేది లోపలే ఉండిపోతుందండి. మళ్ళీ అది తీయడానికి చాలా టైం అయితే పడుతుందండి. అలాంటి శ్రమ అనేది లేకుండా జస్ట్ మనం స్టవ్ మీద పెడితే చాలండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా కొబ్బరిని దాని లోపల నుంచి అయితే బయటికి తీసేయొచ్చండి. మళ్ళీ మనం చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. చట్నీ చేయాలన్నా, మనం రైస్ చేయాలన్నా ఈ విధంగా తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి. ఇక నుంచి అయితే ఆ ఇబ్బంది అయితే అవసరం లేదండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. జనరల్గా ఇది సిజర్ అనేది మనం పదును అనేది పెట్టుకోవాలి అని అంటే మామూలుగా బయట పదును పెట్టే వాళ్ళు అయితే వస్తారు కదండి. ఇలా పదును పెట్టించుకుంటూ ఉంటాం కదండి. అలా బయట ఏం తీసుకొని పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనం సిజర్ అనేది చాలా బాగా అయితే పదును పెట్టుకోవచ్చండి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్స్ అనేవి అయిపోయినవి ఉంటాయి చూడండి. ఆ అయిపోయిన షీట్ని వచ్చరికి మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడం వల్ల మనకి సిజర్ అనేది చాలా పదునైతే ఉంటుందండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా వచ్చరికి మీరు ఒక షీట్ అనేది తీసేసుకొని మొత్తంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నారు అని అంటే మనం ఎంత కట్ చేసాము అని అంటే మనకి సిజర్ అనేది అంత షార్ప్గా అయితే అయిపోతుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మనమైతే నీట్గా అయితే షార్ప్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మిక్సీ జార్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనకి యూజ్ చేసే కొద్దీ ఆ జార్లో ఉండే బ్లేడ్స్ ఉంటాయి కదండి. ఆ బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. అలాంటప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామనంటే మనకి ఇంతకుముందు షార్ప్గా ఎలా ఉందో బ్లేడ్స్ అనేవి అంతే షార్ప్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరైతే ఏ టిప్ అనేది ఫాలో అవుతారనేది మీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ విధంగా వచ్చరికి దానిలోకి వచ్చరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి. ఆ రాళ్ళ ఉప్పు అనేది వేసేసుకోవాలండి. ఈ రాళ్ళ ఉప్పు అనేది వేసుకుని మనం ఒక్కసారి మిక్సీ అనేది పట్టేసుకున్నాము అని అంటే మనకైతే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అయితే అయిపోతాయండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం బయటికి తీసుకొని వెళ్ళాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి. మనకి రూపాయి ఖర్చు లేకుండా మనమైతే చేసుకోవచ్చండి. ఇలా సింపుల్ టిప్స్ అనేవి మనం ఫాలో అయ్యాము అని అంటే మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. ముఖ్యంగా టైం సేవ్ అవుతుంది, మన మనీ అయితే సేవ్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా చాక్ అనేది ఉంటుంది కదండి. దీనికి కూడా పదును అనేది తగ్గిపోయింది అని అంటే మనం కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఏది కట్ చేయాలన్నా మనకు చాలా టైం అయితే పడుతుందండి. అలా లేకుండా మనం సింపుల్గా ఈజీగా చాకుని అయితే షార్ప్ అనేది చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే సాల్ట్ అనేది ఉంటుంది కదండి. నార్మల్ సాల్ట్ అనేది ఉంటుంది కదా. ఆ సాల్ట్ అనేది మనం కట్ చేస్తాం చూడండి. ఆ ప్లేస్లో అయితే బాగా అయితే అప్లై చేసుకొని రబ్ చేసుకోవాలండి. చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి. హ్యాండ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకొని రబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తంగా అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే బాగా రబ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకొని. ఈ విధంగా చేయడం వల్ల మనకి సాల్ట్ అనేది ఉంటుంది కదండి. దానివల్ల వచ్చరికి చాకులు అనేవి చాలా షార్ప్గా అయితే అయిపోతాయండి. మనం బయటికి తీసుకెళ్లాల్సిన పని లేకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి జనరల్గా అయితే మనం కూరగాయలు అనేవి తీసుకునేదానికి యూస్ చేస్తాం కదండి. ఇలా తెచ్చుకునేదానికి యూస్ చేసినప్పుడు మనం దీని లోపల వచ్చరికి మనకి జిప్ అనేది ఏం ఉండదండి. లోపల ఏమైనా మనీ అయినా పెట్టుకునేదానికి చేంజ్ అయినా పెట్టుకునేదానికి ఏం ఉండవు కదండి. మనం జనరల్గా ఈ విధంగా వేసాము అని అంటే మనం కూరగాయలు వేసిన తర్వాత వెతుక్కోవాల్సి వస్తుందండి. ఎంత వెతుక్కున్నా కనపడదండి. అలాంటప్పుడు అయితే ఈ విధంగా ఈ చిన్న ట్రై చేశారంటే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అది ఏంటంటే ఒక చిన్న పర్స్ ఉంటుంది కదండి. ఆ చిన్న పర్స్ వచ్చేసరికి ఒక పిన్నీస్ అనేది పెట్టేసుకొని లోపలైతే పెట్టేసుకోవాలంటే మీ ఇష్టం అండి. మీరు డబల్ టేప్ అయినా అంటించేసుకోవచ్చు అండి. లోపల అనేది పెట్టేసుకున్నారు అని అంటే మనం చేంజ్ పెట్టుకునేదానికైనా మనీ పెట్టుకునేదానికైనా చాలా వీలుగా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఒక పెద్ద పర్స్ పెట్టుకున్నారనుకోండి, చిన్న పర్స్ ప్లేస్లో మీరు చేంజ్ పెట్టుకోవచ్చు, మనీ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ ఉంటుంది కదండి. ఆ మొబైల్ పెట్టుకునేదానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మనం కూరగాయలు అనేది తీసుకున్న తర్వాత తీసుకొని మనీ ఇవ్వడానికి బాగుంటుంది. మనకి మొబైల్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మొబైల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా రెండు విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఒక్క పర్సన్ అనేది పెట్టుకుంటే చాలండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఆలు అనేది ఉంటుంది కదండి. ఆలు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మన స్కిన్కి చాలా మంచిగా అయితే గ్లో అనేది ఇస్తుందండి. ఇప్పుడు వచ్చరికి ఆలు అనేది ఈ విధంగా అయితే తురుముకుంటున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు అండి. దీన్ని అయితే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా తురుముకున్న తర్వాత దానిలోంచి మనమైతే రసం అయితే తీసుకుందామండి. ఆ రసం అయితే మనకి యూజ్ అవుతుందండి. ఈ విధంగా రసం అనేది తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి
మీరు ఇది కావాలి అని అనుకుంటే స్టోర్ చేసుకునే దానికి కొంచెం ఎక్కువగా అయితే తీసి పెట్టుకోవచ్చు అండి. మనం డైలీ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. చిటికెడనండి, ఎక్కువ వేయద్దండి, కొంచెం పసుపు అనేది వేసేసుకొని మనం ఐ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి కదండి, ల్యాప్టాప్ అనేది ఎక్కువ చూసే వాళ్ళకి, మొబైల్ అనేది ఎక్కువ చూసే వాళ్ళకి, ఎవరికైనా సరే అండి ఇప్పుడు డార్క్ సర్కిల్స్ వస్తాయి కదండి, కళ్ళ కింద మనం జెంటిల్గా స్మూత్గా అయితే అప్లై చేసాము అని అంటే అటువంటి ప్రాబ్లం, డార్క్ సర్కిల్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామంటే, ఈ విధంగా చక్కెరలో చీమలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదండి, ఆ చీమలు అనేవి పట్టకుండా ఉండాలి, మనకి చక్కెర అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే దానిలోకి వచ్చరికి లవంగాలు అనేవి ఉంటాయి కదండి, ఆ లవంగాలు అనేవి వేసాము అని అంటే చక్కెర ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే చీమలు అనేవి ఆ దరిదాపుల్లోకే రాకుండా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి, దానిలోకి వచ్చరికి వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ అనేది వేసానండి. వెనిగర్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తర్వాత వచ్చరికి ఒక బ్రష్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా బ్రష్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేస్తాము అని అంటే, సైడ్స్ అనేవి ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మీకు సైడ్స్ ఒక రబ్బర్ మాదిరి అయితే ఉంటుంది చూడండి, దాని లోపల అయితే చాలా డస్ట్ అనేది ఉంటుందండి. జనరల్గా మనం ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తాం కానీ దాని లోపల ఉండేదైతే మనం చూసుకోం కదండి. ఒక్కసారి అయితే మీరైతే చూడండి, ఎంత డస్ట్ అనేది ఉందో మీకే తెలుస్తుందండి. ఈ విధంగా వెనిగర్తో అయితే మనం చాలా బాగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఒక పనికిరాని బ్రష్ అనేది తీసేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అనేసాము అని అంటే ఆ రబ్బర్లో ఉండేటటువంటి డస్ట్ అంతా అయితే చాలా సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుందండి. మనకు కనిపించదండి, ఏం లేదనుకుంటాము, కానీ చాలా డస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా నెట్ విండోస్ అనేవి ఉంటాయి కదండి, ఈ విధంగా నెట్ విండోస్లోంచి మనకైతే ఆ దుమ్ము అనేది పడిపోయి మనకి గాలి అనేది రాకుండా, వెలుతురు అనేది రాకుండా అయిపోతుంది కదండి. అలాంటప్పుడు వచ్చేసరికి ఓల్డ్ బ్రష్ అనేది ఉంటుంది కదండి, ఈ బ్రష్ తోటి నీట్గా అనేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనకి గాలి, వెలుతురు అనేది చాలా బాగా అయితే వస్తుందండి. అప్పుడప్పుడైనా సరే అండి మనమైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చాలా డస్ట్ అనేది ఉంటుందండి, మనకు కనిపించదండి, కానీ మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఆ డస్ట్ అంతా పోయి మనకి చాలా నీట్గా అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఇట్లా స్లైడింగ్ విండోస్ అనేవి ఉంటాయి కదండి, ఈ విండోస్లో వచ్చరికి సైడ్స్ అనేవి గ్యాప్ అనేది ఉంటుందండి కదండి, ఆ గ్యాప్లో క్లీన్ చేసుకునే దానికి కూడా మనకైతే ఓల్డ్ బ్రష్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆ గ్యాప్లో అయితే చాలా డస్ట్ అయితే ఉంటుందండి, మీరు ఒక్కసారి అయితే గమనించండి. చాలా అంటే చాలా డస్ట్ అయితే ఉంటుందండి. ఇది మనం ఎట్లో క్లీన్ చేయలేమండి, ఇది చిన్న బ్రష్ కాబట్టి ఈ చిన్న బ్రష్తో అయితే ఇలా సందుల్లో చిన్న చిన్న సందులు అనేవి ఉంటాయి కదండి, ఈ సందుల్లో క్లీన్ చేయడానికి మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా డస్ట్ అంతా ఒక చోటికి అనేసుకొని మనం ఒక పేపర్ పెట్టేసుకొని తీసుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. మనకి ఎక్కువగా రోడ్డు మీద ఉండే వాళ్ళకైతే ఈ విధంగా డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే అటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ప్రొసెసర్కి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా ఐరన్ ప్యాన్ అనేది ఉంటుంది కదండి, ఈ ప్యాన్ అయితే ఫ్రంట్ అయితే క్లీన్ చేస్తాం కానీ బ్యాక్ చూడండి ఎలా ఉందో, ఈ విధంగా చిల్లుం అనేది పట్టేసి మనకి హోల్ అయితే పడిపోతుందండి, మనం యూజ్ చేసుకునే దానికి ఉండదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనకి వంట నూనె అయినా కొబ్బరి నూనె ఏదైనా సరేనండి ఒక క్లాత్కి అయితే అప్లై చేసుకొని, కాటన్ క్లాత్కి అయితే అప్లై చేసుకొని మనం పెనం మీద అయితే అప్లై చేసేయాలండి. ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టయితే నేను ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.